ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం యూకే. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది, కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది, మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలుమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. చాలు, ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ अब कौन है? मैं बोलूंगा. మే బోలుంగా. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి, మే బోలుంగా. मैडम कुछ बोल रही है ना? మే బోలుంగా సార్. मैडम मैं बोलूंगा. Tell मैं me. बोलूंगा, तो- sir. तो बोलो ना. मैं sir. बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. This Give is me the not papers, I say. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేశాం. అయ్యో. ఏం మేడం, సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్, ఇప్పుడు ఇది ఏం చెప్పాలో ये తెలియకే మేము- बताता हूँ. आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी రండి, వెళ్తాం రండి త్వరగా. సారీ, బాయ్ బాయ్ సార్, ఆల్ ది బెస్ట్. బాబు, నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स, वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमार्क लाइट. बॉक्स लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या चाहिए? రండి సార్, టైం అవుతుంది. get inside. ఉత్తమ్ దాస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఝాన్సీ రాణి, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.
ఏకా मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं, आप लोग सहयोग कीजिए। अरे क्या हमारा राइडिंग क्या ढूंढना चाहते हैं आप? నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. हमारा भाषा भी नहीं जानते। సర్చ్ మొత్తం సర్చ్ అయ్యండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏవి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. కబోర్డ్ ఏముంది? नीचे भी कुछ नहीं है, ऊपर भी कुछ नहीं है। बोथ ऑफ यू కిందకి जाओ. గెట్ అప్, లేచి కిందకి जाओ. రామ్ కుమార్ నీకేమైనా దొరికిందా? నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? जरा के सत्यानाश कर रहे हैं साहब, कुछ नहीं मिला ना। बोला ना मैं। సిట్ సిట్ సిట్. లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చావు. अपने मर्जी से कुछ भी करते आप साहब, पूरा उल्टा पुल्टा हो गया। రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? వాడేదో ఇచ్చాడు. इनकम टैक्स ऑफिसर हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर. इनकम टैक्स ऑफिसर ड्यूटी మీద ఉంటే అడ్డం వస్తావేంటి? बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. తుజే మార్ డాలుంగా. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. जो बोलता वो करो। సూపర్. ఏయ్ जो बोलता वो करो. ఎవరితో? इसके पास। కిస్కే పాస్. సార్, जो హిందీ సినిమా చాలు అని సిస్టెంట్. ఓకే సార్. లోపలికి రావాలి, అన్ని బాక్సులు. సార్. రే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమీ తేడా ఇప్పుడే తెలియదు. జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. అక్కా, రండి రండి రండి. వీళ్ళేనా? అవును, మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది ఏ శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి. బావా అరటి పండు తింటావా? చాలరా, ఇదిగోండి. చాలా ఇందాకే ఇంకొకటి ఫుల్ అడగండి. అయిపోయింది. వా సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటం లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే. మా ఫ్లాష్ బ్యాక్. అదే బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు, అర్థమైందా? సారీ. సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్, లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్.
ఇక నువ్వు వెళ్ళొచ్చు. యు మే లీవ్. సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలన్నీ పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు. నానా, ఏం నాన్న ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే, ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషంరా. తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న, చాలా మంది ఉన్నారు. అయితే అవనే, హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తే తిని పెడతావా? బాగా ఆకలని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నాన్నా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీస్లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని ఎవరు చెప్పలేదమ్మా. ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానన్నా, అన్నం పెడతాను.